నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. దాదాపు 142 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులో జరుగుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు విషయాలలో అటు విచారణలో కూడా ఈడీ అభియోగాలు మోపడం కూడా మనం చూస్తున్నాం. యంగ్ ఇండియా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారిని రాహుల్, సోనియా మోసం చేశారని ఈడీ ఆరోపించింది. ఆ కంపెనీకి వచ్చిన 142 కోట్ల నిధులు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈడీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టులో విచారణ ప్రారంభమైంది. కేసు ప్రాథమిక విచారణ జరుగుతుందని, జులైకి విచారణ వాయిదా వేయాలని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టును కోరారు. ఈ క్రమంలో ఎస్వి రాజు సింఘ్వి అభ్యర్థనను వ్యతిరేకించారు. ఛార్జ్షీట్లోని 5,000 పేజీలు చదవాలని, ఇక జులైకి వాయిదా వేయాలని ఆర్ఎస్ చీమా కోర్టును కోరారు. న్యాయవాదుల వాదనపై స్పందించిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే కోర్టు ఈడీ వాదనలను వినేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసుల విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కానీ అదేవిధంగా రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ. రత్న, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌతని కోర్టులో విచారణ కొనసాగుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ సంచలన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా 142 కోట్ల ఆదాయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేస్తుంది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిందితులుగా పేర్కొంటూ ఈడీ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు నిందితులు అంటూ కూడా దాంట్లో ఎవరైతే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శామ్ పిట్రోడా ఇలా పలువురు మొత్తం నిందితులు అన్న నేపథ్యంలో వారందరినీ కూడా ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిందితులుగా పరిగణిస్తూ వారు వాదనలు వినిపిస్తున్నారు. నవంబర్ 20, 2023లో ఆస్తులను మేము అటాచ్ చేశామంటూ కూడా ఈడీ చెప్తుంది. కానీ నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా అనుభవిస్తున్నారు. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు వారు ఆదాయాన్ని తమ వద్ద ఉంచుకోవడం కూడా మనీ లాండరింగ్ కింద పరిగణించాల్సి వస్తున్నట్టు కూడా ఈడీ వాదన వినిపిస్తోంది. నేరం ద్వారా వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలు అనేవి మా దగ్గర ఉన్నాయి. ప్రాథమికంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామనేది కూడా ప్రధానంగా ఈడీ చెప్తోంది. దానిలో భాగంగా ఏజేఎల్ ఏదైతే ఉందో అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కి సంబంధించి 50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియా కంపెనీ 90.25 కోట్లు ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఈడీ చెప్తోంది. ఎవరైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే, శామ్ పిట్రోడా ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతున్నారో పెట్టుబడి పెట్టిన వారిని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు, వారందరినీ మోసం చేశారనేది ఒక ప్రధాని చెప్తున్నారు. ఇక సోనియా, రాహుల్ యంగ్ ఇండియా కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తోంది. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇతర నిందితులు ఎవరైతున్నారో వారందరూ కూడా పెట్టుబడిదారులను మోసం చేసి ఆస్తులను కూడా వినియోగించుకుంటున్నారని ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి ప్రజెంట్ రౌజోని కోర్టులో వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.